మరి చిన్న లేఖనం చదువుకుందాం మనం అందరం కూడా. బైబిల్ తెరిచి లేవి కాండము 23 అధ్యాయం బైబిల్ తెరిచి చూడడం పాటు మనం చేస్తున్నాను. మీకు ముందే చెప్పి ఉన్నాను ఈ యొక్క లేఖనం మీద బోధించాలని. దేవునికి స్తోత్రం. లేవి కాండము 23 అధ్యాయము బైబిల్ తెరిచి ప్రతి ఒక్కరికి చూడాలి. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. నేను చదువుతున్నాను. మరియు యెహోవా మోషేకు ఎలాగూ సెలవిచ్చును, నీవు ఇజ్రాయేలుతో ఇట్లనుము, మీరు చాటింపవలసిన యెహోవా నియామక కాలములు ఇవే. ఈ కాలమందు మీరు పరిశుద్ధ సంఘములుగా కూడవలను. నా నియామక కాలములు ఇవి. 6 దినములు పని చేయవలను. వారము 7వ దినము విశ్రాంతి దినము, అది పరిశుద్ధ సంఘపు దినము. అందులో మీరు ఏ పనిను చేయకూడదు. మీ సమస్త నివాసుల యందు అది యెహోవా నియమించిన విశ్రాంతి దినము. ఇవి యెహోవా నియామక కాలములు. నియమించిన కాలమును బట్టి మీరు చాటింపవలసిన పరిశుద్ధ సంఘపు దినములు ఇవి. మొదటి నెల 14వ దినమున సాయంకాలమందు యెహోవా పస్కా పండుగ జరుగును. ఈ నెల 15వ దినమున యెహోవాకు పొంగని రొట్టెల పండుగ జరుగును. 7 దినములు మీరు పొంగని వాటిని తినవలను. మొదటి దినమున మీరు పరిశుద్ధ సంఘంగా కూడవలను. అందులో మీరు జీవనోపాధి అయిన ఏ పనియు చేయకూడదు. 7 దినములు మీరు యెహోవాకు హోమార్పణము చేయవలను. 7వ దినమున పరిశుద్ధ సంఘముగా కూడవలను. అందులో మీరు జీవనోపాధి అయిన ఏ పనియు చేయకూడదని వారితో చెప్పాను. దేవునికి స్తోత్రం. మరి దయచేసి చిన్న ప్రార్థన. కృపగల తండ్రి, మహిమగల రాజానికి స్తోత్రాలు. మరి ఇప్పుడు అంతయు నీ రంగం మీదకి మీరే వచ్చి మీరే క్రమముగా ఆరాధన జరిగించడానికి సహాయం దయచేయండి. వినుచున్న వాక్యము తండ్రి మా హృదయంలో భద్రపరచండి అయ్యా. మా జీవితాలకు అది ఎంతో విలువైనదిగా తండ్రి మలచమని అడుగుతున్నాను. నీ కృపతో ఒడుగుంచండి, సహాయం చేయమని. ప్రతి బలహీనతను అయ్యా, ప్రతి రుగ్మతను త్రోసివేయండి. నేను నిలబడలేను, నాకు శక్తి లేదు ప్రభా, నీవే రంగం మీదకి వచ్చి మాతో మాట్లాడమని యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దయచేసి అందరూ కూర్చుందాం. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి ఈ దినమున మరి పరిపూర్ణమైన వాక్యం మన దగ్గరకు వచ్చినప్పుడు మనం ఎంతో ధన్యులమై ఉన్నాం. ఎంతమంది నమ్ముతున్నారండి? మనం ఒక పరిపూర్ణమైన వాక్యం వినడానికి ఇక్కడికి వచ్చున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి దేవుడు ఏ మాట చెప్పినా అది సత్యమేనా? హల్లెలూయా. ఆయన సత్యవంతుడు. మానవుడు అబద్ధకుడు కానీ ఆయన సత్యవంతుడు కాకపోలేదు. దేవునికి స్తోత్రం. ఆకాశం భూమి గతించిన నా మాటలు ఎన్నడూ గతించమని చెప్పాడండి. దేవునికి స్తోత్రం. ఆయన అంటున్నాడు మరి కొన్ని నియామక కాలములు ఇచ్చాడు మనకి. నియామక కాలములో మనం ఏం చేయాలో దేవుని వాక్యం చెబుతుంది. 6 దినాలు పని చేయాలి. 7వ దినాన్ని ఎక్కడ ఉండాలంట? మందిరంలో ఉండాలి. దేవునికి స్తోత్రం. ఇది విశ్రాంతి దినము. ఇది యెహోవాకు ప్రతిష్ఠితమైన దినం. ఈ దినాన మీరందరూ కూడా దేవుని సొత్తుగా, దేవుని సంఘము, దేవుని యొక్క మందిరములో ఉండట మీకు ఎంతో ఆశీర్వాదం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే ఈ దినాలని మనం ప్రత్యేకంగా వేరొక దానికి మనం అన్వయించుకుంటే మనమంతా మరి ప్రవక్త చెప్పాడు. ఏమని చెప్పాడు తెలుసా? పాపులమని చెప్పాడండి. పాపం అని చెప్పాడండి. ఏ దినాన్ని? ఈ విశ్రాంతి దినాన్ని వేరొక దానికి అన్వయించుకుంటే మనం పాపులమని చెప్పాడండి. పాపం అంటే ఏంటి? నిన్నటి దినాన వర్తమానంలో ఆ మాట కూడా చెప్పాను. దేవునికి స్తోత్రం. పాపం అంటే ఏదో దొంగతనం చేయడం, వ్యభిచారం చేయడం, లేకపోతే అబద్ధాలు చెప్పడం, ఇవన్నీ కూడా పాపం కాదండి. అవి పాపం యొక్క గుణలక్షణం. అవన్నీ ఎవరు చేస్తారు అనంటే అవిశ్వాసి చేస్తాడు. హల్లెలూయా. కానీ విశ్వాసి వాటిని ఏం చేస్తాడు? విశ్వాసి వాటిని త్రోసివేస్తాడు. హల్లెలూయా. విశ్వాసి ఏం చేస్తాడు? వాటిని త్రోసివేసి వాక్యం ఏం చెప్తుందో దాన్ని పట్టుకుంటాడు. అవిశ్వాసి ఏం చేస్తాడంటే అతడు అసలు వాక్యాన్ని లెక్క చేయడండి. ఎంతమందికి అర్థమవుతుందండి? అంటే అవిశ్వాసం అంటే ఏంటి? బైబిల్లో అవిశ్వాసం అనేది దేని కొరకు పోల్చాడు? ఆజ్ఞ అతిక్రమమే పాపం అని చెప్పాడు. పాపం వల్ల వచ్చు జీతము మరణం అని చెప్పాడు. దేవునికి స్తోత్రం. ఆజ్ఞ అతిక్రమమే పాపం అయినప్పుడు
మరి ఆ పాపం మనం చేస్తే మన విశ్వాసులమా అవిశ్వాసులమా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అప్పుడు అవిశ్వాసి ఏం చేస్తాడంటే అతడు లోకల కార్యంలో పడిపోతాడు. అతడు వ్యభిచారం చేస్తాడు, దొంగతనం చేస్తాడు, అబద్ధం ఆడతాడు, త్రాగుతాడు, పేకాడు ఆడతాడు, ఏదైనా చేస్తాడు. అతనికి భయం అనేది లేదు. కానీ విశ్వాసికి ఒక భయం ఉంది. ఏంటంటే నిన్ను కనుక్కున్నవాడు ఒకడున్నాడు, నిన్ను చూస్తున్నవాడు ఒకడున్నాడు, ఆయన నీ యొక్క రక్త సంబంధై ఉన్నాడు, ఆయన నీ యొక్క విమోచకుడు బంధుడై ఉన్నాడు. హల్లెలూయా. ఆయన తన ఆత్మ చేత నిన్ను కనుక్కున్నాడు. అసలు నువ్వు ఇప్పటివాడు కాదు, జగత్తు పునాది వేయబడకునిపే ఆయన ప్రేమ చేత నిన్ను ఎన్నిక చేసుకున్నాడు. హల్లెలూయా. నీవు ఆయన వెతుక్కుంటే ఇక్కడ రాలేదు, నిన్నే ఆయన వెతుక్కుంటే ఇక్కడికి తీసుకొచ్చాడు. నశించిపోతున్న ఆత్మలు వెతికి రక్షించే పనిలో ఆయన ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అయితే మన బాధ్యత ఏంటి అని అంటే ఆయన చెప్పాడు, నియామక దినములను పాటించాలి. ఏం దినాలు పాటించాలి? నియామక దినాలు పాటించాలి. ఇప్పుడు సంఘంలో ఒక మాట చెప్పారు, నియామక దినాలు. ఈ వారంలో నియామక దినాలు ఏంటి? బుధవారము ప్రభు రాత్రి భోజనం. ప్రభు రాత్రి భోజనం నువ్వేం చేయకూడదు? పని పెట్టుకోకూడదు. ఇది నాకు నియామక దినము, దేవుడు నా కొరకు సిద్ధపరిచిన దినము. ఒకవేళ నేను దానిలో పాలు పందులు పొందకపోతే దేవుడు ఏమన్నాడు? నాతో నీకు పాలే లేదన్నాడు. హల్లెలూయా. ఒకవేళ చాలా కష్టమైన పరిస్థితిలో ఉన్నాం అనుకుందాం, రాలేని పరిస్థితిలో ఉన్నాం అనుకుందాం, దేవుడు దాన్ని చూచాడు. అయితే మరొక నియామక దినం ఉంది. ఎప్పుడు? ఆదివారమున. ఇక్కడ బుధవారం ఇచ్చిన తర్వాత మనం ఏం చేస్తున్నాం? ఆదివారం అక్కడ ఇస్తున్నాం. అప్పుడు ఏం చేయాలి? దీన్ని నువ్వు ఇక్కడ పోగొట్టుకున్నావు కాబట్టి ఖచ్చితంగా ఏం చేయాలి? అక్కడ నువ్వు పాల్గొవాలి. అక్కడ నువ్వు దాన్ని పాల్గొని నువ్వు దాన్ని ఆచరించాలి. ఎందుకంటే ఇది చెయ్యవలసిందని చెప్పాడు. అప్పుడే నువ్వు విశ్వాసగా పరిగణించబడతావు. దేవుని అనుమయం కలుగును గాక. దేవుడు నీ పట్ల కృప చూపుతాడు, దేవుడు నీ పట్ల గొప్ప కార్యాలు చేస్తాడు, దేవుడు నీ పట్ల నీ వెన్నంటుండి నీకు ఇవ్వవలసిన ప్రతి ఈవుని ఇస్తాడు. నియామక దినాలన్నీ మనం ఏం చేస్తామంటే పక్కన పెడుతున్నాం. శుక్రవారం ఉపవాస ప్రార్థన. దేవునికి స్తోత్రం. మన వారం ఇక్కడ చక్కగా ఆరాధన జరిగింది, వాక్యం కూడా అంతే చక్కగా వచ్చింది, నేను నమ్ముతున్నాను. దేవునికి స్తోత్రం. శుక్రవారం వాక్యం ఏంటమ్మా? ఏమో గుర్తుందా? మర్చిపోయారు? జ్ఞాపకం ఉండలేదు. మరి నేను బోధించేవాడు నాకే జ్ఞాపకం ఉండలేదు. నాకు మరి దేవుడు జ్ఞాపకం చేశాడు. ఎందుకంటే ఆ మాట చెప్పిన తర్వాత నాకు జ్ఞాపకం చేయకపోతే మీ దగ్గర నేను ఏమైపోతాను? చులకనైపోతాను. మరి బోధించేవాడికే గుర్తు లేదు, మాకేం చెప్తాడని. నేను చెప్పనా? మనము పక్షిరాజు పిల్లలం. పీనుగు ఎక్కడ ఉండును? పక్షిరాజులన్నీ అక్కడే కొడతాయి. అవునా కదా? నువ్వు పక్షిరాజు అయితే ఎక్కడ ఉంటావు? పీనుగు ఎక్కడ ఉంది ఇప్పుడు? ఇదే ఈరోజు ఈ దినముకు పంపబడిన పీనుగు వాక్యమే ఉన్నది. ఆ వాక్యం ఎక్కడైతే ప్రకటించబడుతుందో అక్కడ పక్షిరాజులన్నీ ఏం చేస్తాయి? గుమ్ముకూడతాయి. కానీ ఈ రోజున కొన్ని పక్షిరాజులు ఎక్కడ ఉన్నాయి? మెయిన్ రోడ్డుకి వెళ్ళాయి. కొన్ని పక్షిరాజులు ఊర్లు వెళ్ళాయి. కొన్ని పక్షిరాజులు ఎక్కడికి వెళ్ళాయి? షికార్లకు వెళ్ళాయి. కొన్ని పక్షిరాజులు మాంసం కొట్లకి వెళ్తాయి ఇప్పుడు ఎక్కువ. ఎందుకంటే ఈరోజు మాంసం ప్రియులకి మంచి విందు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి వీరిని మన పక్షిరాజులతో పోల్చొచ్చు అంటారా? చెప్పండి అమ్మా. పక్షిరాజు ఏం చేస్తాడో? ఆకలి కలిగి ఉంటే ఖచ్చితంగా ఆహారం తినడానికి ఎక్కడికి వస్తాడో? పక్షిరాజు ఎప్పుడు కూడా దేవుని సన్నిధిలో నాకు ఒక ఇవ్వబడిన వర్తమానం ఉంది, నాకు ఒక ఆహారం ఉంది, దాన్ని భుజించాలని పరుగున వస్తుంది. అవునా కదా? కానీ పక్షిరాజుకి ఏం పెరిగిపోయంట చెప్పండి? ముక్కు బాగా తిని ఏమైంది? ఏమైపోయిందండి? మందం అయిపోయింది. ముక్కు పెరిగిపోయిందండి. ముక్కుతో ఆగారా? ఇంకా తిని ఏమైపోయింది? మీ రెక్కలు కూడా ఏమైపోయాయి? బరువు అయిపోయి. శుక్రవారం ఇయే నేర్చుకున్నాం. అవునా కదా? బరువు అయిపోయి ఇంకా ఎగరలేకపోతున్నారు అన్నమాట. ఎగరలేకపోతున్నారు. నా దేవుడు ఏమన్నాడంటే 4వ జీవి ఎగురుచున్న పక్షిరాజు అని చెప్పాడు. 4వ జీవి ఎగురుచున్న పక్షిరాజు కాలంలో మనం ఉంటే, ఆయన ఎగురుచున్న పక్షిరాజు అయితే మనం కూడా ఆయన అనకథలు ఏమవ్వాలి? ఎగరాలి.
ఎగరకుండా ఇప్పుడు ఏమైపోయాం? ఈ పక్షిరాజులకు ఏమైపోయింది? ముక్కులు పెరిగిపోయాయి, కొవ్వు బాగా పెరిగిపోయి, రెక్కల్లో అన్నీ కూడా ఏమైపోయాయి? మందమైపోయాయి. నేను ఎవరి గురించి చెప్తున్నానో తెలుసమ్మా? ఆఫీసులకి వెళ్ళే వాళ్ళ కోసం, పనులకి వెళ్ళే వాళ్ళ కోసం చెప్పట్లేదమ్మా. ఇంటికాడుండి మంచం మీద దొలుగుతారు చూడండి, వాళ్ళ కోసం. టీవీల ముందు కూర్చుని, సోఫాలో కూర్చుని ఇంకా తీక్షణంగా ఈరోజు మనకు ఆరాధన ఉందా లేదో కూడా స్థిమితం లేకుండా ఉంటాయి కొన్ని పక్షురాజులు, తెలుసండి? స్థిమితం కూడా ఉండదండి. అవునాగా చెప్పండి. వాటికి స్థిమితం అనేది, ఎందుకంటే వాళ్ళకి ఆ మెటబాలిజం, నాకు ఇప్పుడు ఒక మాట చెప్పాలంటే, ఉదాహరణకి నా శరీరంలో మెటబాలిజం పాడైపోయింది. మెటబాలిజం అంటే ఏంటి? నాకు సరిగ్గా ఆకలి ఉండట్లేదు. ఏమైనా తింటే ఒక పూట తింటే ఎక్కువ నాకు. ఇంచుమించు 10 డేస్ నుంచి ఈ సమస్య నుంచి బాధపడుతున్నాను, తెలుసా? అంటే నాకేముండవా సమస్యలు? శారీరకంగా నాకేముండవా? మీకు ప్రార్థన చేస్తాం, మీకు ప్రార్థన చేసి వదిలేసినవన్నీ ఏం చేస్తాయి? మా మీద ప్రభావం చూపుతాయి. మేము ఇంకెంత ప్రార్థనతో వాటిని జయించాలి. ఒక్కొక్కరిని జయించి మా దగ్గర నుంచి పోగొట్టుకోవడానికి చాలా టైం పడుతుంది. మిమ్మల్ని వదిలేస్తే మమ్మల్ని పట్టుకుంటాయి. రాత్రులు నిద్రలు ఉండవు. ఎంతమందికి అర్థమవుతుంది? సేవకులకి ఏముంటాలే, ప్రార్థన చేస్తారు పోతుందని. అందుకే అంటాడు, మీరు ఇతరుల మీద చేతులుంచి ప్రార్థించొద్దని చెప్పాడు. తెలియక కొంతమంది ఏం చేస్తారు? చేతులేసి ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేస్తే ఏమవుతుంది? అందులో ఉన్న దురాత్మ వచ్చి ప్రార్థన చేయమన్నారంటే మీరు దూరంగా ఉండి ఏం చేయాలి? విజ్ఞాపన చేయాలి, అంతే. దేవునికి స్తోత్రం. అంతేగాని మీరు సేవకుల వల్ల మీరు వాళ్ళ మీద చేతుల నుంచి ప్రార్థన చేయకూడదండి. అలా ప్రార్థిస్తే ఆ దురాత్మలు మీలోనికి వస్తాయండి. దేవుని మహిమ కలుగును గాక. ఇంచుమించు 10 రోజులు బట్టి నా స్టమక్ ప్రాబ్లంతో బాధపడుతున్నాను. ఎలా అంటే తింటే అరగట్లేదు, తినకపోయినా గ్యాస్ పట్టేసినట్టు బిగ్గుగా ఉంటుంది. ఏంటో తెలియదు. చెప్తూ ఉన్నాను. నిన్న కూడా వాస్తవానికి నిన్న పొద్దున టిఫిన్ చేశాను, 4 ఇడ్లీలు అంతే. మధ్యాహ్నం భోజనం లేదు. సాయంత్రం మళ్ళీ కూటంలో తినడమే. అప్పటికి కూడా పొట్ట ఎలా ఉంది? పట్టేసినట్టే ఉంది. దేవునికి స్తోత్రం. ఎప్పుడు ఎలా ఉంటుందో మనకు తెలియదు. కానీ శరీర సంబంధమైన మెటబాలిజం పాడైనప్పుడు మనము శరీర సంబంధంగా ఆహారం కూడా సరిగ్గా తీసుకోలేం. ఎంతమందికి అర్థమవుతుంది? ఉదయం కూడా టిఫిన్ చేయలేదు, ఎందుకనంటే తినాలని లేదు, కడుపంతా పట్టేసినట్టు ఉంటుంది. ఇప్పుడు ఎందుకు తాగానంటావేమో, మజ్జిగ తెమ్మన్నాను. కారణం ఏంటో తెలుసా? పడిపోయేలా ఉన్నానమాట. పడిపోకుండా ఈ గంట అన్నాను నిలబెట్టి ప్రభువా అని మజ్జిగ తాగాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే నేనేమంటాను, ఈ శరీరానికి ఏం వస్తా రానివ్వండి, ఏమొచ్చినా పర్వాలేదు, కానీ నా ఆత్మకు మాత్రం ఏమీ రాకూడదు. ఎందుకంటే ఈ శరీరం కుళ్ళిపోయినా, ఈ శరీరం చీకిపోయినా, ఈ శరీరం పాడైపోయినా నా ఆత్మ మాత్రం ఎక్కడికి వెళ్తుంది? ఎంతమంది ఈ వారంలో మీ ఆత్మలకు ఆహారం ఎన్నిసార్లు పెట్టారు? పెట్టారా? ఎన్నిసార్లు పెట్టారు? పెట్టారా పెట్టలేదా? పెడితే ధన్యులు, పెట్టకపోతే ఇంకోటి ఉంది, నేను అన్ను, అది మీ ఆలోచించుకోండి. దేవునికి స్తోత్రం. సరే, నియామక దినాలు మనం ఏం చేయాలి? పాటించాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి మీరు ఆమెనన్నీ నన్ను లాగుతుంటే ఏమవుతుంది? లాగడం అంటే తెలుసండి, ఈ కాలప్రవక్త అన్నాడు, ఆమెనని మాట లేకపోతే నాకు వాక్యం ముందుకు రాదన్నాడు. అంటే అన్ని మాటలకు ఆమెను చెప్పాలా? కాదు. కనీసం నీతో దేవుడు మాట్లాడుతున్నప్పుడు అవును ప్రభువా అని చెప్పలేవా? హల్లెలూయా. అదే ఆమెను అన్నాడు. దేవుని మహిమ కలుగుగా. సరే, నేను ముందుకు వెళ్ళిపోతున్నాను. మీరు అన్నా అన్నా నాకు నాకు సమస్య లేదు. ఎందుకంటే ఇక్కడో చోట అక్కడో చోట అక్కడ ఎలా ఉందంటే, అక్కడ ఉన్న వాళ్ళు కొంచెం ఎలా ఉన్నారంటే, మాకు ఆకలి ఎక్కువ ఉంది, రండి 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 అంటున్నారు. మీరు తిని ఏమన్నారు? మీ బొచ్చులు బాగా పెరిగిపోయాయి, మీ ముక్కులు బాగా పెరిగిపోయాయి. అయితే ఈరోజు ఒక మాట చెప్పగలను, మీ ముక్కులు మీ బొచ్చుల్ని తీసుకుని బండ దగ్గర రండి. బండ ఎక్కడ ఉంది? ఇప్పుడు ఎక్కడుందండి? ఈ బండ దగ్గరకు వచ్చి మీ ముక్కుల్ని ఏం చేయాలి? అమ్మ చెప్పండి. రా పెట్టుకుంటూ పని చేయదండి, ముక్కుని బండకేసి బాధాలి. అప్పుడు ఆ ముక్కుకు పట్టేసిన ఎగస్ట్రాలన్నీ కూడా ఏమవుతాయి? ఊడిపోతాయి. ఆ రెక్కల్ని ఏం చేయాలి? అమ్మా, బండకేసి బాదండి.
రెక్కలు బండకేసి రుద్దండి, ఎగస్ట్రా ఈకలన్నీ ఏమైపోతాయి, ఊడిపోతాయి. అప్పుడు మళ్ళీ మీరేమవుతారు, అమ్మా మామూలుగా పాస్ గారు ఎక్కడ కూటమంటే అక్కడికి ఎగురుతారు. ఇప్పుడు ఎగరలేకపోతున్నారంటే దాని అర్థం ఏంటి చెప్పండి? ముక్కు బాగా పెరిగిపోయింది, రెక్కలు బాగా మందమైపోయాయి. దేవునికి స్తోత్రం. మీ రెక్కలు ఎగస్ట్రాలన్నీ ఊడిపోను గాక, మీ ముక్కులు పగిలిపోను గాక. మీరు బండకేసి బాదండి, లేకపోతే అడిగాడు బండకేసి కొడతాడు, ఇట్టాడు తిరుగుతున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చెప్పండి, మీరు ఎంతమంది బండ దగ్గర రావాలని ఇష్టపడుతున్నారు? ఆ బండ ఇంకా శ్రేష్టంగా ఉందా? ఆ ఇజ్రాయేల్ ప్రజలు వెంబడించిన బండను మనం వెంబడిద్దామా? సరే, ముందుకు వెళ్దాం. ఈరోజు నా యొక్క అంశం ఏంటంటే పస్కా పండుగ. ఏంటండి? యెహోవా యొక్క ఏడు పండుగలు. ప్రవక్త ఒకే వర్తమానంలో 7 పండుగల గురించి వివరించలేదు. ఈ పండుగల గురించి అనేక వర్తమానంలో అక్కడక్కడ వివరించాడు. అయితే కొన్ని కోట్స్ ఆధారంగా ఈ యొక్క వర్తమానం ప్రారంభించాలని ఆశపడుతూ ఉన్నాను. ఇంచుమించు ఇది 2019లో కరోనాకి ఎంట్రన్స్లో నేను ఈ యొక్క అంశాన్ని తీసుకుని సంఘానికి బోధించాను. కానీ చాలా సంవత్సరాలు అయింది, మర్చిపోయి ఉంటారు. ఎందుకంటే కరోనా వచ్చి ఏం చేసింది, అక్కడో కొంతమందిని ఇక్కడో కొంతమందిని ఇట్టి ఆరాధన చేయించింది. అవునా కదా? సరే, ఇప్పుడంతా మీ హృదయమును మీ మనసును ఇక్కడే ఉంచండి. ఎంతమంది ఆమెన్ అంటారు? అయితే గమనించండి, మొదటి నెల 14వ దినమున సాయంకాలం ముందు యెహోవా పస్కా పండుగ జరుగును. దేవుని మహిమ కలుగును గాక. దీనికి ఆధారంగా అనుసంధానంగా మనము నిర్గమాకాండం 12వ అధ్యాయం తీద్దామండి. దేవునికి స్తోత్రం. ఒక్కసారి నిర్గమాకాండము 12వ అధ్యాయము బైబిల్ తెరిచి చూడండి. బైబిల్ ఎందుకు ఇవ్వబడి అంటే చూడడానికి. బైబిల్ కూడా తెచ్చుకోవట్లేదు కొంతమంది. మనం క్రైస్తవులు అయితే ఖచ్చితంగా ఏం చేయాలి? బైబిల్ తెచ్చుకోవాలి. సెల్ ఫోన్లే మన బైబిల్ కాదండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బైబిల్ చూడండి, మరి నిర్గమాకాండం 12వ అధ్యాయము తీసి చూడండి బ్రదర్. అది చూడండి బైబిల్. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఒక బైబిల్ మోయడం అంటే దాని అర్థం నువ్వు దేవుణ్ణి మోస్తున్నావు, ఒక నిబంధన మందసానే మోస్తున్నావు. దేవునికి స్తోత్రం. నిబంధన మందసం ఎక్కడో గూట్లో పెట్టడం కాదండి, ఎక్కడో అలమరలో పెట్టడం కాదండి. అది కూడా నీ కూడా అది ఒక ఆయుధం వలె ఉండాలండి. దేవుని మహిమ కలుగును గాక. చూద్దాం, మరి అక్కడ చెప్పిన మాటను చూద్దామండి. 12వ అధ్యాయంలో మొదటి నుంచి, మోషే అహరోనులు ఐగుప్తు దేశంలో ఉండగా యెహోవా వారితో ఇలాగ సెలవిచ్చును, నెలలో ఈ నెల మీకు మొదటిది, ఇది మీ సంవత్సరమునకు మొదటి నెల. దేవునికి స్తోత్రం. ఈ సంవత్సరంకు మీకు మొదటి నెల. మీరు ఇజ్రాయేల్ సర్వ సమాజముతో ఈ నెల దశమి నాడు, ఆ నెల ఏంటంట? దశమి నాడు అంటే 10వ దినమున వారు తమ తమ కుటుంబం లెక్క చొప్పున ఒక్కొక్కడు గొర్రె పిల్లనైను మేక పిల్లనైను, అనగా ప్రతి ఇంటికి ఒక గొర్రె పిల్లనైను ఒక మేక పిల్లను తీసుకెళ్ళవలను. ఆ పిల్లను తినుటకు ఒక కుటుంబం చాలకపోయినడలా వాడును వాని పొరుగువాడును తమ లెక్క చొప్పున దాన్ని తీసుకొనవలను. ఆ గొర్రె పిల్లను భుజించుటకు ప్రతి వాని భోజనం పరిమితి బట్టి వారిని లెక్కింపవలను. నిర్దోషమైన ఏడాది మగ పిల్లను తీసుకోవాలి. ఏం తీసుకోవాలండి? నిర్దోషమైంది ఉండాలి. ఏది పడితే అది ఉండకూడదండి. పస్కా బలి పశువుకు ఏది పడితే అది వాడకూడదండి. పస్కా గొర్రె పిల్లకు ఏది పడితే అది వాడకూడదండి. నిర్దోషమైన ఏడాది మగ పిల్లను తీసుకోవాలి. గొర్రెల్లో నుండి అయిను మేకల్లో నుండి అయిను దాన్ని తీసుకొని వచ్చును. ఈ నెల 14వ దినం వరకు మీరు దాన్ని ఉంచుకోవాలి. అంటే దాని అర్థం ఏంటి? 10వ రోజును తీసుకొస్తారు మీరు. హల్లెలూయా. 4 రోజులు దాన్ని ఏం చేస్తామంట? దాన్ని కనిపెట్టాలంట. ఈ 4 రోజులు ఆ గొర్రె పిల్లల్లో ఏమైనా లోపాలుంటే బయటికి తెలుస్తాయి. ఎంతమంది ఆమెన్ అంటున్నారు? హల్లెలూయా. కాబట్టి ఆ 4 రోజులు దాన్ని కనిపెట్టిన తర్వాత అందులో లోపం లేని దాన్ని ఏం చేయాలి? యెహోవాకు పస్కా గొర్రె పిల్లగా దాన్ని మనం ఏం చేయాలి? వధించాలి. దేవుని మహిమ కలుగును గాక. మరి పస్కా గొర్రె పిల్ల ఎవరంటే మన ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన ఎప్పుడైతే పట్టబడ్డాడో అక్కడ మొదలుకొని 4 దినాలు ఆయన ఏం చేశాడు? పరిశోధించబడ్డాడు. ఆయనలో చివరికి పిలాతు దగ్గరికి వచ్చినప్పుడు ఆయన ఏమన్నాడు? ఏమండి, నా మాటలు వినబడుతున్నాయా? ఏడాది మగ గొర్రె పిల్లని తీసుకోవాలి, 10వ తారీఖున దాన్ని తీసుకురావాలి, తీసుకొచ్చి 4 దినాలు దాన్ని కనిపెట్టాలి. అందులో ఎలాంటి లోపం లేదని మనం 4 దినాలు దాన్ని పరీక్షించాలి. పరీక్షించిన తర్వాతే
దాన్ని ఏం చేయాలి? పస్కా గొర్రెపిల్లగా వధించాలి. దేవునికి స్తోత్రం. దేవుని నామమున మహిమ కలుగును గాక. మరి యేసుక్రీస్తు పట్టబడిన తర్వాత పట్టబడ్డాడా? హల్లెలూయా! ఆ రాత్రి మొదలుకొని, ఆ గెత్సేమనే తోటలో మొదలుకొని, ఆయన గొల్గొతా వెళ్ళే వరకు కూడా 4 దినాలు ఏం చేయబడ్డాడు ఆయన? పరీక్ష చేయబడ్డాడు. చివరి పరీక్షలో పిలాతు ఏమన్నాడు? ఈ నీతిమంతుని యందును ఏ దోషము నాకు కనబడలేదు. దేవుని నామమున మహిమ కలుగును గాక. అంటే ఏం చేశాడు? చేతులు కడిగేసుకున్నాడు. ఎంతమంది ఇక్కడ ఉన్నారండి? దేవునికి స్తోత్రం. దేవుని నామమున మహిమ కలుగును గాక. అందరికి అర్థమవుతుందా? మరి పస్కా గొర్రెపిల్ల గురించి, పస్కా పండుగ గురించి మనం ఎందుకు నేర్చుకోవాలంటే, ఈ పండుగలు మన జీవితంలో జరుగుతున్నాయి. బైబిల్‌లో మనకి 7 పండుగలు ఉన్నాయి. మొదటి పండుగ ఏంటండి? చెప్పండి అందరూ కూడా. గుర్తుపెట్టుకోండి. మొదటి పండుగ ఏంటండి? పస్కా పండుగ. రెండవ పండుగ పులియన రొట్టెల పండుగ. మూడవ పండుగ ప్రథమ ఫలముల పండుగ. నాలుగో పండుగ పెంతెకోస్తు పండుగ. ఐదో పండుగ బూరల పండుగ. ఆరో పండుగ ప్రాయశ్చిత్తార్థ పండుగ. ఏడో పండుగ పర్ణశాల పండుగ. అమ్మ ఒకసారి నాతో పాటు చెప్తారా? ఒకసారి ఆ మాటలు ఈజీగానే ఉన్నాయా? మొదటి పండుగ ఏంటండి? మనకేం పండుగలు లేవనుకుంటున్నారేమో. అదేంటి పాస్టర్ గారు, మనకు పండుగలు ఉన్నాయి కదా, క్రిస్మస్ పండుగ, ఈస్టర్ పండుగ, గుడ్ ఫ్రైడే, ఇంకేముంది, భస్మ బుధవారం, ఏముంది, మట్లాదివారం, ఇన్ని పండుగలు పెట్టుకుని మీరు ఈ పండుగల గురించి చెప్తారు. నాకు తెలిసింది అవి బైబిల్లో పండుగలు కాదు, ఇవి మాత్రము బైబిల్లో పండుగలు. ఈ పండుగల్లో మాత్రం ఖచ్చితంగా మనం ఉంటేనే ఆయన రాజ్యంలో ఉంటాం. దేవునికి స్తోత్రం. మొదటి పండుగ ఏంటండి? పస్కా పండుగ. బుధవారం. మరి పస్కా పండుగకి ఎంతమంది వస్తారు? అదే పస్కా పండుగ. ఏంటండి? బుధవారం రాత్రి జరగబోయేది ఏంటండి? పస్కా పండుగ. మొదటిది పస్కా పండుగ. రెండోది పులియన రొట్టెల పండుగ. నాతో చెప్పాలి అందరూ కూడా. పులియన రొట్టెల పండుగ అంటే, పులియన రొట్టె అంటే అండి చెప్పాలండి, పాడబని పిండితో తయారు చేసే పండగ అది, రొట్టెల పండగ. తర్వాత ప్రథమ ఫలముల పండగ. ఏంటండి? అదే హార్వెస్ట్, అంటే కోతకాలం అంటారు. ప్రథమ ఫలములు అంటే ఎప్పుడైతే భూమి పంటనిస్తుందో ఆ పంటలోంచి మొట్టమొదటి పన్నం తీసుకెళ్ళి ఏం చేస్తారు? అల్లాడిస్తారు. అదే ప్రథమ ఫలముల పండుగ. దేవునికి స్తోత్రం. మరి ప్రథమ ఫలముల పండుగ, పులియన రొట్టెల పండుగ, పస్కా పండుగ మరి ఎవరిలో జరిగిందంటే యూదుల్లో జరిగాయి. ఎవరిలో జరిగాయండి? యూదుల్లో జరిగాయి. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు 4వ పండుగ ఏంటండి? పెంతెకోస్తు పండుగ. ఏంటండి? అందరూ చెప్పాలి. పెంతెకోస్తు పండుగ యూదుల్లో జరగలేదండి. యూదులకి అన్యులకి మధ్యలో ఆయన వచ్చి ఉన్నాడు. ఆయన పెంతెకోస్తు పండుగ దినమున ఆయన మేడ గదిలోకి దిగొచ్చి ఉన్నాడు. పరిశుద్ధాత్మక దిగొచ్చి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు పెంతెకోస్తు పండక్కి, బూరల పండక్కి మధ్యలో 7 సంఘకాలాలు జరిగాయి. 7 దినాలు జరిగాయి. ఈ 7 సంఘకాలు గుర్తుపెట్టుకోండి. పెంతెకోస్తు పండక్కి, బూరల పండక్కి మధ్యలో 2000 సంవత్సరాలు అయ్యిందండి. గుర్తుపెట్టుకోండి. హల్లెలూయా. బూరల పండుగలో ఉన్నాం మనం ఇప్పుడు. దేవుని చిత్తమైతే ఆ బూరల పండుగ ఏ బూరలో ఉన్నామో కూడా మనం తెలుసుకోవాలి. దేవునికి స్తోత్రం. బూరలో ఎన్ని బూరలు ఉన్నాయి? 7 బూరలు ఉన్నాయి. హల్లెలూయా. అయితే 6వ పండుగ ఏంటంటే ప్రాయశ్చిత్తార్థ పండుగ. ఏం పండుగ అండి? ఇది యూదుల కొరకు ఇవ్వబడిన పండుగ. ఇప్పుడు ప్రాయశ్చిత్తార్థం ఎవరికి జరుగుతుందంటే మనకు జరుగుతుంది. మనం చేసిన అతిక్రమల నిమిత్తం దేవుని మందిరానికి వచ్చి దేవుని సన్నిధిలో కన్నీరు కాచి ప్రార్థించడమే ప్రాయశ్చిత్తార్థ పండుగ. ఇప్పుడు త్వరలో యూదులు ఎవరినైతే త్రోసివేశారో ఆ మహనీయుడు ఇప్పుడు భూమి మీదకి వచ్చి ఆ యొక్క యూదులకు కనుపరుచుకున్నప్పుడు అప్పుడు వారు గుండెలు కొట్టుకుని ఏం చేస్తారు? ఏడుస్తారు. అది వారికి ప్రాయశ్చిత్త పండుగ. చివరిలో వస్తుంది ఏంటో తెలుసా? అసలైన పండుగ ఏంటంటే పర్ణశాల పండుగ. ఏం పండుగ అండి? అందరూ చెప్పాలి. పర్ణశాల పండుగ. అదే గుడారాల పండుగ. యూదులు అయితే ఏం చేస్తారంటే గుడారాల పండుగకి, దేవుని చిత్తమైతే మరలా చెప్తాను, ఇప్పుడు సింపుల్గా చెప్తున్నాను.
వారు సొంత ఇల్లు వదిలేసి గుడారాలు వేసుకోవాలి. ఆ గుడారంలో 7 దినాలు ఉండాలి. అమ్మా, అందరికీ అర్థమవుతుందా? అంటే దాని అర్థం ఏంటి? మనకి ఎంత మంచి భవనాలున్నా, ఎంత పెద్ద బిల్డింగులున్నా, మనం ఏం చేయాలి? అప్పుడప్పుడు గుడారంలోకి వెళ్ళాలి. వెళ్తే మన జీవితం ఏంటో మనకి అర్థం అవుతుంది. ఎంతమందికి అర్థమవుతుంది? అంటే రోడ్ల మీద బాతులు అమ్ముకునే వాళ్ళు, కోళ్ళు అమ్ముకున్న వాళ్ళు, టింకరింగ్ పని చేసిన వాళ్ళు వేస్తారు కదా గుడారాలు, తెలుసా అండి? వాళ్ళకి ఏంటి శాశ్వతమైంది భూమి మీద? వాళ్ళకి ఇల్లులు ఉంటాయి, ఇల్లు లేకుండా ఉండవు. దేవునికి స్తోత్రం. వాళ్ళు పని నిమిత్తం ఏం చేస్తారు? బయటకు వస్తారు. వచ్చినప్పుడు వీళ్ళు ఏం చేస్తారు? గుడారాలు. వాళ్ళు పని చేసుకోవడానికి గుడారం వేసుకుంటారు. మనం ఎందుకు వేయాలి గుడారం? ఆయన స్తుతించడానికి. అంటే దాని అర్థం ఏంటి తెలుసా? ఒక దినాన ఈ గుడారం, నా వైపు చూడండి, ఒక దినాన ఈ గుడారము వదిలేసి మనకి ఇవ్వబడిన శాశ్వతమైన గుడారంలోకి వెళ్తామని నిదర్శనమే పర్ణశాల పండుగ ఉన్నది. అయితే ఇప్పుడు మనలో ప్రతి క్రైస్తవునికి 3 పండుగలు జరుగుతాయి. అది మొట్టమొదటిది ఇప్పుడు మనం ఏం చేస్తామంటే పస్కా పండుగ చేస్తాం. ఎప్పుడు? బుధవారం. హల్లెలూయా. ప్రతి క్రైస్తవుడు పస్కా పండుగలో ఉంటాడు, పెంతెకోస్తు పండుగలో ఉంటాడు. మూడోది, పెంతెకోస్తు పండుగ నుంచే పర్ణశాల పండుగకి వెళ్తాడు. ఎంతమందికి అర్థమవుతుంది? పర్ణశాల పండుగ అంటేనే మన థియోఫనీలోకి వెళ్ళడం, మన గుడారాల్లోకి వెళ్ళడం, మన శాశ్వతమైన గుడారాల్లోకి వెళ్ళడం, ఈ గుడారాన్ని విడిచి మరొక గుడారంలోకి వెళ్ళడం. భూమి మీద ఈ గుడారము శిథిలమైపోయిన చేతి పని కాక దేవుని మాట చేత తయారు చేయబడిన గుడారంలోకి మనం వెళ్ళటమే. అదే పర్ణశాల పండుగ ఉంది. అయితే ప్రతి క్రైస్తవుల్లో 3 పండుగలు గుర్తుపెట్టుకోండి. మొదటి పండుగ ఏంటండి? పస్కా పండుగ దగ్గర నువ్వు రావాలి. పాపి ఎక్కడికి రావాలి? పస్కా పండుగ దగ్గర రావాలి. తర్వాత పెంతెకోస్తు అనుభవంలోనికి రావాలి. అంటే ఏంటి? పరిశుద్ధాత్మను పొందుకోవాలి. తర్వాత పరిశుద్ధాత్మ పొందుకున్న వ్యక్తే తర్వాత పర్ణశాల పండగకు వస్తాడు. హల్లెలూయా. ఇవన్నీ లింకులు. ఎంతమందికి అర్థమైంది? అమ్మ, అర్థమవుతుందా? వాక్యం అర్థమవుతుందా? దేవునికి స్తోత్రం. ఇప్పుడు మనం పస్కా పండుగ గురించి చూద్దాం. దేవుడు ఏర్పరచుకున్న ఆరాధన స్థలం మన వర్తమానంలో ఈ కాల ప్రభు చెప్తున్నాడు, ఇది మొదటి నెల. హల్లెలూయా. కానీ లేవి కాండంలో ఏమన్నాడంటే ఇది 4వ నెల అని చెప్పాడు. అవునా కదా? అన్నాడండి? లేవి కాండంలో 4వ నెల అన్నాడా? ఒకసారి చూడండి, చదవండి. లేవి కాండంలో ఏమన్నాడండి? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏ వచనమండి అది? మొదటి నెల 14వ దినమున సాయంకాలం యెహోవా పస్కా పండుగ జరుగును. ఆ నెల 10వ దినమున యెహోవాకు పొంగన రొట్టెల పండుగ జరుగును. దేవునికి స్తోత్రం. ఇది వాస్తవంగా ఇది మొదటి నెల ఉంది కదండి. నిర్గమాకాండంలో కూడా ఏముందండి? మొదటి నెల. మన క్యాలెండర్ ప్రకారం ఏ నెల ఇది? ఇప్పుడు మనం 8వ నెలలో ఉన్నామండి. బైబిల్ క్యాలెండర్ ప్రకారంగా మొదటి నెల అంటే మన క్యాలెండర్ ప్రకారంగా 4వ నెల. గుర్తుపెట్టుకోండి. అబీబు నెల అంటే ఏంటండి? అబీబు అనగా 4వ నెలలో, అంటే ఏప్రిల్ నెల. అబీబు నెల అంటే అండి, అమ్మ అందరూ ఇక్కడ చూస్తున్నారా? దేవుని మహిమ కలుగును గాక. వసంత కాలమున అబీబు నెలలో పస్కా పండుగను మనం ఏం చేయాలి? ఆచరించాలి. పస్కా పండుగను ఆచరించే నెలే అబీబు నెల అయి ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అర్థం అది ఏప్రిల్. ఎంతమందికి అర్థమవుతుంది? మరి ఐగుప్తులో నుండి ఇశ్రాయేల్ ప్రజలు ఎప్పుడు వచ్చారు బయటికి? అందరు ఇక్కడ ఉన్నారా? ఐగుప్తులోంచి ఇశ్రాయేల్ ప్రజలు ఏ నెలలో బయటకు వచ్చారు అని అంటే ఏప్రిల్ నెలలో బయటకు వచ్చారండి. అందరు ఇక్కడ అర్థం చేసుకుంటున్నారా? ఏ నెలలో బయటకు వచ్చారు? అందుకే ఏప్రిల్ నెలలో మరి యెరూషలేములో ఏం చేస్తారు? పండగ చేస్తారు. పండగ చేస్తారా? పూరిం పండగ చేస్తారు. అవునా కదా? పండుగలు అన్నీ ఏప్రిల్ నెలలో వస్తాయి. హల్లెలూయా. హల్లెలూయా. మనకు ఆ నెలలో ఏమొస్తుంది?
సంవత్సరాది వస్తుంది, తెలుగు సంవత్సరాది ఉగాది వస్తుంది. అవునా కదా చెప్పాలి. హల్లెలూయా. బైబిల్ క్యాలెండర్ ప్రకారంగా మొదటి నెల మార్చి ఏప్రిల్ మధ్యకాలం ఉండేది మొదటి నెల అయి ఉన్నది. అదే తెలుగు క్యాలెండర్ ప్రకారంగా ఇవ్వబడిన నెల. దేవునికి స్తోత్రం. మీకు ఒక లెక్క చెప్పాలి. యూదుల క్యాలెండర్ ప్రకారంగా ప్రతి నెల ఎన్ని రోజులు? 30. సంవత్సరానికి ఎన్ని రోజులు? 360 రోజులే. మనకు మాత్రం మన క్యాలెండర్కి ఎన్ని రోజులు? 365. మరి 4 సంవత్సరాలకు ఒకసారి ఓ రోజు పెరుగుతుంది. ఎంతమందికి అర్థమవుతుందండి? మనకి మన లెక్క సరిగ్గా లేదు, కానీ బైబిల్ లెక్క మాత్రం ఎప్పుడు సరిగ్గానే ఉంటుందండి. దేవునికి స్తోత్రం. దేవుని మహిమ కలుగును గాక. ఇప్పటి వరకు ఎంతమందికి అర్థమైంది అండి? హల్లెలూయా. కాబట్టి అబీబు నెలలోనే ఆ పస్కాను వారిని ఆచరించమని దేవుడు చెప్పాడు. ఐగుప్తులోంచి వారు ఎప్పుడు వచ్చారు? ఏప్రిల్ నెలలో బయటికి వచ్చారు. వారి గొర్రెపిల్లని తీసుకుని ఏం చేశారు? వధించి ఆ గొర్రెపిల్ల యొక్క రక్తాన్ని తీసుకుని ఏం చేశారు? నిలువు కమ్ముకు అడ్డకమ్ముకు పూసారు. దేవునికి స్తోత్రం. పూసేటప్పుడు కూడా వారు ఏం చేశారు? కుంచెను తీసుకున్నారు. ఆ కుంచె ఏంటో తెలుసా? ఆ గడ్డి మానవ జీవితానికి సాదృశ్యంగా ఉందండి. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. సరే, ముందుకు వెళ్దాం. మరి యేసు ప్రభు కాలంలోకి వద్దే యేసు ప్రభు కూడా ఒక వర్తమానం చెప్పాడు. ఎప్పుడనంటే పస్కా పండుగ సమయంలో చెప్పాడండి. ఏమన్నాడు? ఒకసారి యోహాను సువార్త 6:48 త్వరగా ముందుకు వెళ్దామండి. బైబిల్ ఉన్న వాళ్ళందరూ దయచేసి తీసి చూడండి. యోహాను సువార్త 6:48. విశ్వసించిన వాడు నిత్య జీవము గలవాడు, జీవాహారమును ఏమన్నాడండి? జీవాహారము నేనే. మీ పితరుల అరణ్యములో మన్నాను తినును చనిపోయిరి, దీన్ని తినివాడు చావకుండినట్లు పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారం ఇదే. దేవుని మహిమ కలుగును గాక. ఎంతమంది అర్థం చేసుకుంటున్నారు? ఒక్కసారి ఆమేన్ చెప్తారా సహోదరులారా? హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి మీ ఎంతమందికి వాక్యం అర్థం ఉంది? ఆయన ఏమన్నాడు? నేనే జీవాహారము. మీ పితరులు అరణ్యములో మన్నాను తిని ఏమయ్యారు? చనిపోయారు. కానీ దీన్ని తిన్నవాడు అన్నాడు చనిపోడు, చావకున్నట్లుగా దీన్ని నేను ఇచ్చాను. దీన్ని తిన్నవాడు ఒకవేళ చనిపోయినా మరలా తిరిగి లేపబడతాడని చెప్పాడు. దేవునికి స్తోత్రం. ఎంతమంది ఆమేన్ అంటున్నారు? కోతకాలం మన వర్తమానం చెప్పాడు. నేనే జీవాహారమై ఉన్నాను. ఇది పస్కా పండుగ సమయంలో చెప్పబడిన వాక్యమై ఉన్నది. యూదుల అరణ్యములో వారు తినిన మన్నాకు జ్ఞాపకార్థంగా వారు రొట్టెను తినుచు మరియు బండకు చిహ్నంగా అరణ్యములు అక్కడున్న ఓటల్లో నీటిని త్రాగుచు మరియు వారు మహత్తరమైన సమయాన్ని కలిగి ఉండ్రి. మరియు యేసు వారి మధ్యలో నుండి మరి ఆయన చెప్పెను, నేనే జీవాహారము. మీ పితరుల అరణ్యములో 40 సంవత్సరాలు మన్నా తిన్నా వారందరూ ఏమైపోయారు? ఒక దినాన చనిపోయారు. కానీ నన్ను తినవాడు అన్నాడు. ఆమేనా? ఆమేనా? హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారం ఎవరండి? ప్రభు అయిన యేసుక్రీస్తే. అందుకే ఈరోజు మనం పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారం తినడానికి ఇక్కడికి వచ్చున్నాం. అలాంటి వాడు ఎన్నడూ చనిపోడండి. మరి బండను గురించి ఆయన చెప్పాడు. అరణ్యములో ఉన్న ఆ బండ నేనే. మీ పితరులు ఏ బండ నుండి నీరు తాగితురో ఆ బండ నేనే. హల్లెలూయా. అయితే ఈ మాట ఎప్పుడైతే యేసుప్రభు అక్కడ ఉన్న శిష్యులకి వారికి చెప్తున్నాడో అక్కడ ఉన్న వాళ్ళందరూ ఏమన్నారో తెలుసా? ఆ వాక్యంలో ఉంటుందండి. మీరు ఆ యోహాను సువార్త 6 చదివితే, నీకు కనీసం 50 సంవత్సరాలు కూడా లేవు, నీకు అబ్రాహాము తెలుసు అంటున్నావు, నీకు వాళ్ళు తెలుసు అంటున్నావు, వీళ్ళు తెలుసు అంటున్నావు, నీకు కనీసం 50 సంవత్సరాలు లేవు, అబ్రాహాము పుట్టక మునిపే నేను ఉన్నానని ఎలా చెప్తున్నావు అని అంటే ఆయన అన్నాడు, నేను ఉన్నవాడును. ఆ మండుచున్న అగ్ని పొదలో మోషేతో మాట్లాడిన అగ్ని స్తంభము నేనే. ఎంతమంది అర్థం చేసుకుంటున్నారు? దేవునికి స్తోత్రం. కాబట్టి నేను మునుపు ఉన్నవాడును, ఇప్పుడు ఉండబోవాడును, తర్వాత కూడా నేనే ఉంటాను. వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉన్నవాడు నేను. ఆమేన్ అనువాడును. నేనే పొదలో అగ్ని ద్వారా మాట్లాడిన దేవుడు నేనే. హల్లెలూయా. అబ్రాహామును మెలికిసెదెకు కలుసుకున్న దేవుడు నేనే. హల్లెలూయా. ఎంతమంది ఆమేన్ అంటున్నారు? హల్లెలూయా.
దానియేలును దర్శించిన దేవుడు నేనే, దావీదును దర్శించిన దేవుడు నేనే. మరి ఈ రోజు కూడా మనల్ని దర్శించడానికి ఆయన భూమి మీదకి వచ్చాడా? ప్రతి కాలంలో ఆయన పిల్లల్ని దర్శించడానికి ఒక ఫామ్ను ధరించుకుని వస్తే, ఈ రోజు ఈ కాలంలో కూడా బలిష్ఠైన దూతగా ఆయన మన కొరకు దిగొచ్చాడు. అందుకే ఆయన ఏమై ఉన్నాడు తెలుసా? మన కొరకు వధింపబడిన పస్కా గొర్రె పిల్ల ఉన్నాడు. అయితే ఈరోజు మనం ఏం చేయాలి? పస్కా బలి పశువుతో మనం చేయాలి, పస్కా గొర్రె పిల్లతో మనం గుర్తించబడాలి. హల్లెలూయా. సహోదరులారా, ముద్రలు విప్పడం అంటే ఏంటి? ముద్రలు విప్పడం అంటే ఏంటి? ముద్రలో ఏముందో తెలుసుకోవడం ముద్రలు విప్పడం. అసలు ముద్రలో ఏముంది? ముద్రలో ఏముందో తెలుసా? వధింపబడినట్లుండున్న గొర్రె పిల్ల తీసుకొచ్చిన ముద్ర, ఆ గొర్రె పిల్ల ఎవరో తెలుసుకోవడమే ముద్ర ఉన్నది. హల్లెలూయా. ఆ గొర్రె పిల్ల ఎవరు? ఆ వధింపబడిన గొర్రె పిల్ల ఎవరు? నీ కొరకు వధింపబడిన గొర్రె పిల్ల ఎవరు? ఆ యేసుక్రీస్తు కాదా? ఆ గొల్గొతాపై ఆయన కలువరిశిలో మరణించిన యేసుక్రీస్తే నీ కొరకు ముద్రలు విప్పబడిన గ్రంథంతో నీ కొరకు దిగొచ్చాడు. అటువంటి గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం. 7 ముద్రలు అంటే ఏంటో తెలుసా? గొర్రె పిల్ల ఏమిటో విప్పబడమే. అందుకే మనం ఏం చేయాలి? ఈ రోజున గొర్రె పిల్లతో గుర్తించబడాలి. ఎంతమంది గొర్రె పిల్లతో గుర్తించబడడానికి కూడా వచ్చి ఉన్నారు? దేవునికి స్తోత్రం. ఆయన మనిషి కుమారుడుగా వచ్చి మొదట యూదులకు ప్రత్యక్షపరుచుకున్నాడు. ఇప్పుడు రెండవ రాకడలో నీ కొరకు నా కొరకు బలిష్ఠైన దూతగా వచ్చి మరలా దేవుని కుమారుని పరిచర్యలో పరిశుద్ధాత్మగా మనకు ప్రత్యక్షపరుచుకున్నాడు. హల్లెలూయా. మరలా మనిషి కుమారుని పరిచర్య ఇది ఎందుకు? వధువుకు ఇవ్వబడిన పరిచర్య ఇది. యూదులు ఆయన భౌతికంగా చూచారు, భౌతికంగా ఆయన సిలువేశారు. ఈనాడు సంఘాలు, ఈనాడు క్రైస్తవులు మరలా ఆయన ఏం చేస్తున్నారు? ఆత్మీయంగా సిలువేస్తూ ఉన్నారు. వాక్యం అదే చెప్తుందా? ఎంతమంది ఆమేన్ అంటున్నారు? వాక్యం అదే వివరిస్తుందా? దేవుని మహిమ కలుగును గాక. వాక్యమును యేసుక్రీస్తు నామమును త్రోసివేసి, ఈ వర్తమానం త్రోసివేసి ఇప్పుడు వాక్య ప్రభావాన్ని చంపుతున్న క్రైస్తవులకి ఇప్పుడు మనం చెప్పవలసిన మాట ఏంటో తెలుసా? ఆ వధింపబడిన గొర్రె పిల్ల ఎవరో కాదు, మా కొరకు దిగొచ్చిన బలిష్ఠైన దూత. దేవునికి స్తోత్రం. దేవుని మహిమ కలుగును గాక. దేవుని చిత్తం అయితే ఆ ఇమేజెస్ ఇక్కడికి వచ్చేస్తే బాగుంటుంది అనిపిస్తుందండి. ఆ వెనకాల పెట్టండి, తగిలించడానికి ఏం లేదండి. కానీ ఏదో రకం మోపు చేయండి ఇక్కడ. దేవుని మహిమ కలుగును గాక. ఎందుకంటే బలిష్ఠైన దూత ఇక్కడ మీకు చూపించడానికి ఉండాలి. ఎక్కడో వెనకాతలు ఉంటే చూపించలేకపోతున్నాం అన్నాను. దేవుని మహిమ కలుగును గాక. విప్పబడిన గ్రంథముతో దిగొచ్చిన ఆ వ్యక్తి ఎవరో కాదు, నీ కొరకు కలువరిలో పస్కా గొర్రె పిల్లగా వధింపబడిన క్రీస్తు ఉన్నాడు. ఈరోజు ప్రజలు ఏం చేస్తున్నారు? ఆయన బలిష్ఠైన దూత కాదు, మాకొద్దు. యేసుక్రీస్తు నామం మాకొద్దు, వర్తమానం మాకొద్దు. ఇప్పుడు ప్రవాహం ఏం చేస్తున్నారు? వారు చంపేస్తున్నారు. దేవుని మహిమ కలుగును గాక. అయితే ఎవరు ఈ వర్తమానాన్ని గుర్తిస్తారో తెలుసా? ఈ ఏర్పాటులో ఎవరైతే ఉన్నారో వారు మాత్రమే ఈ యేసుక్రీస్తు నామాన్ని గుర్తిస్తారు. నాకు ఆశ్చర్యం ఏంటంటే, సమాధి కార్యక్రమం వెళ్ళాం మనం ఈ వారంలో. అక్కడ పాస్టర్స్ యేసుక్రీస్తు నామంలో అడుగుతున్నామని ప్రార్థిస్తున్నారు. మరి వీళ్ళు ఎవరు బాప్తిసాలు ఇచ్చేటప్పటికి యేసుక్రీస్తు నామాన్ని ఉపయోగించడం? ప్రభువా యేసుక్రీస్తు నామంలో అడుగుతున్నామయ్యా. నువ్వు అడుగుతున్నావు, మరి రక్షణ అందులో అడగాలి కదా. నా మాటలు ఎంతమందికి అర్థమవుతుంది? ఆ బయలుపాటు వారికి ఎందుకు ఇవ్వబడలేదు తెలుసా? నీకు ఇవ్వబడింది కాబట్టి. నీ విలువ తెలియడానికే వారి కన్నులకు దేవుడు గురుడుదనం కలుగు చేశాడు. హల్లెలూయా. నీకు ఆ ప్రత్యక్షత ఇవ్వడానికే వారికి దేవుడు వారి కన్నులకు ఏం చేశాడు? గురుడుదనం కలుగు చేశాడు. ఈరోజు ప్రభు రాత్రి భోజనము తీసుకుంటున్న సంఘాలు ఉన్నాయో లేవా? మరి ప్రభు రాత్రి భోజనాన్ని తీసేసి ఏం చేస్తాడు తెలుసా? ప్రభు బల్లారాధనలో, ఏం ఆరాధనలో? ప్రభు బల్లారాధనలో పొద్దున్న 8 గంటలకు ఒక చోట ఇస్తాం, పొద్దున్న 10 గంటలకు ఒక చోట ఇస్తాం, మళ్ళీ సాయంకాలం 5 గంటలకు ఒక చోట ఇస్తాం. ప్రభు బల్లారాధనలో ఏం తీసేశారు? రాత్రి భోజనాన్ని తీసేశారు. లార్డ్ సప్పర్ తీసేశారు. దేవునికి స్తోత్రం. సప్పర్ మీన్ రాత్రి భోజనం. హల్లెలూయా. లార్డ్ సప్పర్. హల్లెలూయా. అది సాయంకాలం వధించబడిన గొర్రెపిల్ల. ఈరోజు ఆ వధింపబడిన గొర్రెపిల్లతో మనం గుర్తించబడాలంటే నువ్వు పగలు ఇచ్చే సంఘాలకు పోతే, నీకు పొద్దున ఇచ్చే సంఘాలకు పోతే, నీకు మధ్యాహ్నం ఇచ్చే సంఘాలకు పోతే,
నువ్వు ఎలా గొర్రెపిల్లతో గుర్తించబడతావు? నీ కొరకు ఒక గొర్రెపిల్ల వధింపబడింది. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు అయి ఉన్నాడు. హల్లెలూయా. ఒక్కసారి ఆమేన్ అంటారా? చాలా మంది ప్రజలు ఏమంటారండి, మీ వర్తమానం చాలా మంచిదండి, మీ వాక్యం చాలా మంచిదండి, అయినా మేము మేము రాలేమండి. గుర్తించు సహోదరుడా. మొదటి రాకుల్లో పిలాతు దగ్గరికి యేసుక్రీస్తు వచ్చినప్పుడు పిలాతు కూడా సాక్ష్యం ఇస్తున్నాడు. ఏమని? యేసు చాలా మంచోడు, ఈయన గురించి నేను సాక్ష్యం కూడా విన్నాను. మా ఆవిడ కూడా చెప్పింది, రాత్రి ఈయన కల్లోకి వచ్చాడంట. వింటున్నారా? రాత్రి కల్లోకి వచ్చి చెప్పాడంట. మా ఆవిడ కూడా చెప్పింది, నా భార్య కూడా చెప్పింది. అయితే ఈయన చాలా మంచోడు, ఈ వాక్యం చాలా మంచిది. ఆయన ఏం చేశాడు? అమ్మా ఏం చేశాడు చెప్పండి? నీళ్లు తీసుకుని చేతులు కడిగేసుకుని ఆయనకి సిలువుకు అప్పగించాడు. సహోదరుడా, సహోదరి, నువ్వు నామకార్థ క్రైస్తవుల గురించి ఆలోచించు. ఈరోజు నామకార్థ క్రైస్తవులు ఇక్కడ ఉంటే, ఈ సంఘంలో ఉంటే ఖచ్చితంగా వారు వర్తమానం వింటారు. ఇది చాలా గుడ్, చాలా మంచి మెసేజ్ అంటారు. మళ్ళీ ఏం చేస్తారు? చేతులు కడిగేసుకుని, అయ్యా సారీ, మేము ఆ పగలిచ్చే భోజనం మాకు కావాలి. అదే మాకు బల్ల ఆరాధన. ఏం ఆరాధన? వాళ్ళకి బల్లకే ఆరాధన చేస్తారు. నువ్వు నేను క్రీస్తుకి ఆరాధన చేద్దాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంతమంది ఆమేన్ అంటారు? దేవుడు ఆ బల్లారాధనలోని తప్పించి ప్రభు రాత్రి బల్లారాధనలోకి తీసుకొచ్చాడు మనల్ని. ప్రభు రాత్రి భోజనంలోకి తీసుకొచ్చాడు మనల్ని. ప్రభు రాత్రి భోజన సంస్కారంలోకి తీసుకొచ్చాడు మనల్ని. ఎందుకంటే పస్కాను అక్కడే కలుసుకోగలం మనము. హల్లెలూయా. పిలాతు మంచోడని ముద్ర వేసి ఏం చేశాడు? చేతులు కడిగేసుకున్నాడు. హల్లెలూయా. సిలువ వేశాడు. ఆ శాపం పిలాతును వెంటాడిందా? కడిగేసుకున్నాడు కదా. నీళ్లు అతని పాపాన్ని కడిగేశాయా? అతని శాపాన్ని కడిగేశాయా? ఒక్కసారి నా వైపు చూడండి. హల్లెలూయా. ఓ నిత్యంగా అతడు స్విట్జర్లాండ్లో పిచ్చోడైపోయి స్విట్జర్లాండ్లో ఒక సరస్సులో దిగి చనిపోయాడు. హల్లెలూయా. ఈరోజు వాక్యం వింటారు, ఇది మంచిదే అని ఒప్పుకుని చేతులు కడుక్కుంటారు. తర్వాత వారి పరిస్థితి ఏంటి? పిచ్చోలైపోతారు. ఈ వాక్యాన్ని నమ్మకపోతే, ఈ వాక్యాన్ని వర్తమానం నమ్మకపోతే, ఆ నమ్మని ప్రజలు ఏమైపోతారు? త్వరలో పిచ్చోలైపోతారంట. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ ఏమిటో తెలుసుకోకుండా వారు త్రోసివేసి, ఆ యూదులు ఏమన్నారు? ఆయన వాక్యం ఏంటో, ఆయన ఎవరో ఏంటో తెలుసుకోకుండా త్రోసివేసి ఏం చేశారు? ఆయన రక్తం మా మీద, మా పిల్లల మీద ఉండును గాక అన్నారు. అన్నారా? అన్న తర్వాత వదిలేశాడు దేవుడు. ఆయన రక్తం వారి మీదకి తీసుకొచ్చాడు, వారి మీద శాపాన్ని తీసుకొచ్చాడు. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. యూదులు పస్కాను త్రోసివేసి శ్రమలకు అప్పగింపబడ్డారు. ఆమేన్. మరి ఈరోజు మనం పస్కాను తోసివేస్తే మనం ఏమవుతాం? శ్రమలకు అప్పగింపబడతాం. పస్కాను తోసుకువేయొద్దు. పస్కాతో ఎంతమంది గుర్తించబడాలనుకుంటున్నారు? ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. గట్టిగా. హల్లెలూయా. గొర్రెపిల్ల చనిపోయినప్పుడు పాత నిబంధనలో పరిశుద్ధాత్మ వారు పొందుకున్నారా? అందరూ ఎక్కడ ఉన్నారా? కానీ మన కొరకు లోక పాపలు మోసుకుని దేవుని గొర్రెపిల్ల వచ్చినప్పుడు, నిజమైన గొర్రెపిల్లగా ఆయన వచ్చి వధింపబడినప్పుడు, ఆయన రక్త కణం పగిలినప్పుడు ఆయన ఆత్మ బయటకు వచ్చిందా? అప్పుడు సిలువపై ఆయన ఏమన్నాడు? నా ఆత్మ నీకు అప్పగించున్నాను ప్రభువా అన్నాడు. ఏమైంది? నిజమైన గొర్రెపిల్ల యొక్క రక్త కణం ఏమైంది? పగిలిందండి. ఆ పగిలిన రక్త కణంలోంచి ఆత్మ బయటకు వచ్చింది. ఇప్పుడు దాన్ని మనం పొందుకోవాలి. అంటే పస్కానికి ఏంటి? పాపక్షమాపణ కొరకు, మన కొరకు వధింపబడిన గొర్రెపిల్ల. ఆ పస్కాను నువ్వు తీసుకుంటే తర్వాత జరిగే కార్యం ఏంటో తెలుసా? పరిశుద్ధాత్మ పొందుకుంటా. ఇంకా పరిశుద్ధాత్మతో సహవాసం చేయట. హల్లెలూయా. అదే పెంతెకొస్తు పండుగను ఆచరించడం అన్నదే. అటు తర్వాత మనం ఎక్కడికి వెళ్తాం? శరీర మార్పు. ఎక్కడికండి? శరీర మార్పు అంటే ఏంటి? గుడారాలు మారడం. ఈ గుడారం విడిచిపెట్టి మన కొరకు ఏర్పాటు చేయబడిన మన థియోఫాను గుడారంలోకి మనం వెళ్ళడమే. ఈ 3 మనలో నెరవేరడానికే ఈరోజు వాక్యం నీ యొద్దకు వచ్చింది. ఎంతమంది అర్థం చేసుకుంటున్నారు? అయితే ఈరోజు చాలా మంది ప్రజలు విడబడతారు.
ఎందుకు విడబడతారు? వారికి పస్కా అంటే అర్థం కావట్లేదు. ఆ పస్కా గొర్రె పిల్లను ఎప్పుడు తినాలో వారికి అర్థం కావట్లేదు. ఎక్కడ తినాలో వారికి అర్థం కావట్లేదు. ఎలా తీసుకోవాలో వారికి అర్థము కావడం లేదు. ఎలా పరిశుద్ధాత్మ పొందుకోవాలో వారికి అర్థం కావట్లేదు. పరిశుద్ధాత్మ అంటే ఏమన్నారు? పక్కోడు భాష మాట్లాడనుకో, పాస్టర్ గారు నాకు పరిశుద్ధాత్మ రావట్లేదండి. ఆ పక్కోడిని చూసి నేర్చుకో. ఆ పక్కోడే ఉంటాడు. షాబర్గాందర్ హైడ్రా సికింద్ర అంటే నువ్వు కూడా ఏం చేయాలి? హైడ్రా సికింద్ర షబర్గాందర్ అంటుంటే నీకు కూడా ఏమొచ్చేద్ది? జాగ్రత్త సుమి. పరిశుద్ధాత్మ అంటే నువ్వేదో నేర్చుకుంటే వచ్చేది కాదండి. పరిశుద్ధాత్మ అనేది నీ జీవితం మార్పు ద్వారా వచ్చేదండి. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ఆ పరిశుద్ధాత్మ ఆ రక్త కణం పగిలినప్పుడు ఆ రక్త కణంలోంచి ఆత్మగా ఆయన బయటకు వచ్చాడు. అదే ఆత్మ నీకు ఇచ్చుచున్నాడు ఆయన. హల్లెలూయా. అటు తర్వాత మనం గుడారంలోకి వెళ్తాం. హల్లెలూయా. అందుకే ఈరోజు చాలామంది ఏమవుతున్నారు? విడబడబోతూ ఉన్నారు. 10 లక్షలకు ఒక్కడే ఎత్తబడబోతున్నాడు. మరి 10 లక్షల్లో నువ్వు ఒక్కడు ఉంటావా? ఉన్నారా? డౌట్ మీలో చాలామందికి డౌట్ ఉంది. అయితే అడగండి, ప్రభువా నీ కృప ఉంటే నన్ను ఎత్తబాటులో ఉంచు. ప్రపంచవ్యాప్తంగా 10 లక్షలకు ఒకడు ఎత్తబడతాడంట. మరి 800 కోట్ల మందిలో 10 లక్షలకు ఒకటి చొప్పున లెక్కేస్తే మరి ఎంతమంది ఎత్తబడతారో నాకు తెలియదు. అయితే నువ్వేమన్నాలి? ప్రభువా ఆ ఎత్తబడిలో నేను ఒక్కడిని అంటావా? ఒకసారి అనండి గట్టిగా, ప్రభువా నీ ఎత్తబడిలో నన్ను జ్ఞాపకం చేసుకో. ఎంతమంది అర్థం అవుతుంది? అసలు ప్రార్థన చేస్తున్నారా? ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు ఎత్తబాటు కొరకు? రాకల్లో ఉండాలని ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు? లేదు, మీరు ప్రార్థన చేయట్లేదు. మీరు ప్రార్థించకపోతే మీ మనసు అంతా ఎక్కడుందో ఆయనకు తెలుసు అండి. దేవుని మహిమ కలుగును గాక. నువ్వు ఎన్ని ప్రార్థన చేసినా చివరికి నీ ప్రార్థన ఏముండాలి? ప్రభువా నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్కసారి ఆ 3లో మనం ఉంటేనే మనం ఎత్తబడతామండి. అందుకే వర్తమానం ప్రవక్త యొద్దకు వచ్చింది. ఆ ప్రవక్తను ఈరోజు పండుగలను అన్నీ కూడా ప్రజలు ఏం చేశారు? తోసివేశారు. యేసును తోసివేశారు. మోషేను తోసివేసినట్లే తోసివేశారు. యెహోషువను తోసివేసినట్లే తోసివేశారు. వర్తమానాన్ని పూర్తిగా ప్రజలందరూ ఏం చేశారు? మరి నీవు నేను స్వీకరించామంటే మనం ధన్యులం కాదా? ఆ 10 లక్షలు ఒక్కడిగా ఉండలేమా? చెప్పండి. అంతే, నీ పక్కన ఉన్న క్రైస్తవులతో నువ్వేం చేయకూడదు? పోల్చుకోవద్దు. వాళ్ళు గురుగులుగా ఉన్నారు, నువ్వు ఎలా ఉన్నావు? గోధుమగా ఉండాలి. దేవుని మహిమ కలుగును గాక. మనం పస్కా పండుగ గురించి తెలియాలంటే క్రమం తెలుసుకోవాలి. హల్లెలూయా. మొదటిది ఏంటి? పస్కా పండుగ. రెండోది పులిహోర రొట్టెల పండుగ. 3 ప్రథమ ఫలముల పండుగ. ఇది యూదుల్లో నెరవేరింది. అటు తర్వాత యేసుక్రీస్తు మొదటి రాకడలో వచ్చాడు. ఆయన సిలువ వేయబడ్డాడు. ఆయన మనిషి కుమారునిగా పరిచర్య చేశాడు, అంటే పరిశుద్ధాత్మ పరిచర్య చేశాడు. ఆ తర్వాత దేవుని కుమారుని పరిచర్య అంటూ పరిశుద్ధాత్మ పెంతెకొస్తు దినాలు. ఇప్పుడు 7 సబ్బాతులు అంటే 7 సంఘకాలాలు. ఇది మరలా మనిషి కుమారుని పరిచర్య. ఇది ఎప్పుడు జరుగుతుంది? ఇది 2వ రాకడలో జరిగే మనిషి కుమారుని పరిచర్య. ఈ పండుగలన్నీ ఈ 2000 సంవత్సరాల గుండా జరుగుతున్నాయి. కానీ ఇందులో ఏముందో తెలుసా? ఏముంది? నీ యొక్క నిత్యత్వం ఉంది. ఈ పండుగల్లో ఏముందో తెలుసా? నీ యొక్క కొత్త ఆకాశం కొత్త భూమి యొక్క ఉందా లేదా? ఉందా? సమస్తము దీనిలో ఉన్నాయా? 7 పండుగలు దాగున్నాయంటారా? ఇప్పుడు వధువులో ఇవి జరగబోతున్నాయా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది ఆమెన్ అంటారు? సరే, నేను ముందుకు వెళ్తున్నాను, ముగించే సమయం. నన్ను మహిమ కలుగును గాక. నేను ముగిస్తూ ఉన్నాను. ముగించే ముందు కొన్ని విషయాలు మీతో మాట్లాడమండి. చివరి మాట. నాకు ఇంకా సమయం సరిపోలేదు, ఎందుకంటే వాక్యం చాలా ఉంది. రోమీలు రాసిన పత్రిక 6వ అధ్యాయం 6వ వచనంలో ఒక మాట అన్నాడు, చదువుతున్నాను. దేవునికి స్తోత్రం. ఏమనగా మనమికను పాపములకు దాసులము కాకుండాటకు పాప శరీరము నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావం అంటే ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుదుము. మనం ఎవరితో సిలువ వేయబడ్డామండి? ఎవరితో చెప్పాలండి? క్రీస్తుతో. మనం క్రీస్తుతో సిలువ వేయబడ్డాం. పౌలు అంటున్నాడు, నేను క్రీస్తుతో చనిపోచున్నాను, క్రీస్తుతో పాతి పెట్టబడి ఉన్నాను, క్రీస్తులో లేపబడి ఉన్నాను.
అని పౌలు అన్నాడు. అందుకే మనం ఎవరితో గుర్తించబడాలి? సిలువ వేయబడిన క్రీస్తుతో మనం ఏం చేయబడాలి? గుర్తించబడాలి. ఆదిలో చూడండి, ఏబేలు గొర్రె పిల్లను వధించాడా లేదా? ఆ గొర్రె ఇప్పుడు ఏంటో తెలుసా? ఆ గొర్రె మీద పడి ఇతడు కూడా ఏంటన్నాడు? చనిపోనట్లుగా ఆ గొర్రె మీద పడిపోతున్నాడు. అందరూ ఇలా ఒక్కసారి వైపు చూడండి. హల్లెలూయా. అంటే దాని అర్థము, ఒక గొర్రెను వధించాడు. ఆ గొర్రె మీద అతడు ఏమయ్యాడు? మీద పడి నేను కూడా చనిపోతున్నాను, నా పాపముల నిమిత్తం నేను కూడా చనిపోతున్నాను అన్నాడు. అంటే దాని అర్థము, అతడు ఆ గొర్రె పిల్లతో గుర్తించబడ్డాడు. వెంటనే అతని పాపములు ఏమయ్యా? క్షమించబడ్డాయా? దేవునికి స్తోత్రం. ఎంతమంది ఆమెన్ అంటారు? మీ అందరికి అర్థమైందా? ఏబేలు ఒక గొర్రెను వధించి ఆ గొర్రె మీద పడి చనిపోతున్నట్లుగా ప్రార్థించాడు. ఆ గొర్రెతో ఏబేలు గుర్తించబడ్డాడు. అలాగనే పౌలు ఏమన్నాడు? నేను క్రీస్తుతో చనిపోచున్నాను అన్నాడు. మరి క్రీస్తు మన కొరకు చనిపోయాడా? ఆ గొర్రె పిల్ల మన కొరకు చనిపోయిందా? ఆ గొర్రె పిల్ల మన కొరకు తిరిగి లేపబడిందా? ఆ గొర్రె పిల్ల మన కొరకు క్షమాపేక్ష ఇచ్చిందా? ఆ గొర్రె పిల్ల మనం తిరిగి ఆయన రాజ్యానికి తీసుకువెళ్ళబోతుందా? అదే గొర్రె పిల్లతో నువ్వేం చేయాలి? ఈ దినాన గుర్తించబడాలి. అలాగనే దీన్ని పొందకుండా పెంతెకోస్తు పండుగకు నువ్వు రాలేవు. ముందేం పొందాలి? పస్కా పండుగ రాకుండా పెంతెకోస్తు పండుగ రావాలంటే కష్టం. పెంతెకోస్తు పండుగకు రాకుండా నీ పాపములకు ప్రాయశ్చిత్తం చేసుకోవాలంటే కష్టం. హల్లెలూయా. నువ్వు ప్రాయశ్చిత్తం చేసుకున్న తర్వాత పరిశుద్ధాత్మతో నింపబడతావు. దేవుడు ఒక క్రమం ఇచ్చినప్పుడు ఆయన ఆ క్రమంలో నిలిచి ఉంటాడు. కానీ మానవుడు మాత్రం క్రమాన్ని దాటిపోతాడు. దేవుని మహిమ కలుగును గాక. నువ్వు పెంతెకోస్తు పండుగకు వచ్చినప్పుడు ఒక కొత్త వ్యక్తిగా మారిపోతావు. ఎలాగనా? పేతురు ఒక కోపం కలిగిన వ్యక్తి, అవునా? యేసు ప్రభువును పట్టుకుంటున్నప్పుడు, ఆ యొక్క బంధిస్తున్నప్పుడు ఒక మల్కు అనే ఒక సైనికుడు చెవిని ఏం చేశాడు? నరికేశాడండి. కత్తితో ఏం చేశాడండి? దేవుడు ఏం చేశాడు? శత్రువే. పట్టుకున్నవాడు ఎవరండి? శత్రువే. కానీ దేవుడు ఏం చేశాడు తెలుసా? నిజమైన స్నేహితుడు అండి. శత్రువును కూడా ప్రేమించేవాడండి. వెంటనే ఆ చెవి తీసుకుని అతని యొక్క మలుకు చెవి దగ్గరికి పెట్టి అలా అన్నాడంతే. అదేమైంది? అతుకుపోయింది. అక్కడ ప్రార్థన కూడా ఏం చేయలేదు. ఎందుకంటే ఈ చెవిని కూడా సృష్టించిన వాడు ఎవరు? నీ కన్నులు సృష్టించిన వాడు ఎవరు? నీకు నోరిచ్చిన వాడు ఎవరు? పేతురేమో కోపంతో చెవి నరికేస్తే దేవుడు ఏం చేశాడు? శాంతంతో ఆ చెవిని అతికించేశాడండి. పేతురు ఎప్పుడు మారాడు? పెంతెకోస్తు పండుగ దినాన ఒక క్రొత్త వ్యక్తిగా అతను మారిపోయాడు. ఆ తర్వాత నిన్ను చంపేస్తామని బెదిరించిన ఏమన్నాడు? చంపేసుకో. నువ్వు పరిశుద్ధాత్మ పొందుకున్న తర్వాత నువ్వు క్రీస్తు కొరకు ఎలా పనిచేస్తావు తెలుసా? దొంగ ఎత్తులు వేయు. దొంగ ఎత్తులే వేస్తున్నారంటే దాని అర్థం ఏంటి? చెప్పండి. దేవుని పనికి దొంగ ఎత్తులు వేస్తున్నారంటే నువ్వు ఇంకా పరిశుద్ధాత్మను పొందుకోలేదు. ఎప్పుడు దొంగ ఎత్తేసాడు? పరిశుద్ధాత్మ పొందక మునుపు దొంగ ఎత్తేసాడు. తర్వాత పరిశుద్ధాత్మ పొందుకున్న తర్వాత ఏమన్నాడు? నేను చచ్చిపోయినా పర్లేదు, ఏమన్నా చంపేసుకో. అదేటయ్యా, నీ వెనకాల భార్య ఉంది, నీ వెనకాల కూతురు ఉంది, ఏమైంది? నీ వెనకతలు దోన్లు ఉన్నాయి, నీ వెనకతలు 10 మంది లస్కర్లు ఉన్నారు, కలాసలు ఉన్నారు. ఏం చేద్దాం అనుకుంటున్నావు? చంపేసుకోండి. హల్లెలూయా. ఎందుకో? మేడగది అనుభవాన్ని పొందుకున్నాడు. ఈరోజు సహోదరుడు సహోదరి, నువ్వు ఆ మేడగది అనుభవానికి వచ్చావంటే నీ జీవితం మారిపోయినట్టే. నువ్వు దేవుని పనికి ఇంకెన్నడూ దొంగెత్తెయ్యు ఎత్తరా. చెప్పండి. ఈరోజు కొంతమంది ఏం చేశారు? వేస్తారు, క్యాసెట్ వేస్తారు. పాస్టర్ గారికి ఎప్పుడు క్యాసెట్లు వేస్తారు తెలుసు కొంతమంది. ఎక్కడికి వెళ్ళారమ్మా అంటే క్యాసెట్ వేస్తారు. ఏం క్యాసెట్? జాగ్రత్త, క్యాసెట్ కాబట్టి తర్వాత యాసిడ్ అయిపోద్ది, జీవితం మారిపోద్ది దెబ్బకి. దేవునికి స్తోత్రం. క్యాసెట్లు మానేద్దాం. నువ్వు పరిశుద్ధాత్మ పొందుకుంటే క్యాసెట్ అయ్యో సరైన కారణం చెప్తావు. దేవుని మహిమ కలిగింది కాక. హల్లెలూయా, హల్లెలూయా. అందరు ఇక్కడే ఉన్నారా? దేవునికి స్తోత్రం. చివరిసారిగా ఒక మాట చెప్తాను. నేను సమయం అయిపోయింది కాబట్టి, యేసుక్రీస్తు నీ కొరకు చనిపోయాడు. ఎందుకంటే చాలా విషయాలు ఉన్నాయి. ఇది ముగింపు అవేలా లేదండి.
వచ్చే వారం నేర్చుకుందామంటారా? అమ్మ చెప్పండి. పెంతెకొస్తు పండుగ గురించి ఇంకా నేర్చుకుందామంటారా? అంటే నేను 7 వారాలకు అవగొట్టేద్దాం అనుకున్నాను. కానీ ఇక్కడ ఎందుకో అవ్వట్లేదు. చాలా పేజీలు దాటిపోతున్నాను. ఎంతమంది తెలుసుకోవాలనుకుంటున్నారు? పెంతెకొస్తు పండుగ అంటే ఏంటి? పరిశుద్ధాత్మ పొందుకుంటా. ఇప్పుడు మనం ఏ పండగకు వచ్చాం? మొదటి పండుగ ఏంటి చెప్పాలి? మరి పస్కా పండుగతో గుర్తించబడకపోతే ఏ పండుగతో గుర్తించబడం? పెంతెకొస్తు పండుగతో. మనము పెంతెకొస్తు పండుగతో గుర్తించబడకపోతే మరి ఏ పండుగతో గుర్తించబడం? పర్ణశాల పండుగకి గుర్తించబడం. దేవునికి స్తోత్రం. కాబట్టి మనకి ఎన్ని పండుగలు ఉన్నాయి? 7 పండుగలు. మొట్టమొదటి పండుగ ఏంటి? రెండవ పండుగ, మూడో పండుగ ప్రథమ ఫలముల పండుగ, నాలుగో పండుగ పెంతెకొస్తు పండుగ, ఐదో పండుగ బోర్ల పండుగ, ఆరో పండుగ ప్రాయశ్చిత్త పండుగ, ఏడో పండుగ గోడారాల పండుగ. ఇన్ని పండుగల్లో నువ్వు 3 పండుగలు ప్రాముఖ్యమైన పండుగలు నువ్వు ఉండాల్సిందే. హల్లెలూయా, హల్లెలూయా. మన జీవితం ఏం చేద్దాం? హేబేలు వలె ఆ గొర్రె పిల్ల మీద ఏం చేద్దాం? పడదామా? ఆ గొర్రె పిల్ల మీద ఎంతమంది మీ చేతులు ఉంచాలనుకున్నారు ఈరోజు? ఆ గొర్రె పిల్ల మీ కొరకు ఎంతమంది చనిపోయిందని నమ్ముతూ ఉన్నారు? ఆ గొర్రె పిల్ల రక్తం కాచిందని ఎంతమంది నమ్ముతూ ఉన్నారు? మీ కొరకు నిజమైన స్నేహితుడు మీ కొరకు ప్రాణం పెట్టాడని ఎంతమంది నమ్ముతూ ఉన్నారు? మరి మీ నిజమైన స్నేహితుడు ఏం చేస్తాడంట? ప్రాణం పెడతాడంట. మరియు నిజమైన స్నేహితుడు గాయం చేస్తాడంట. పగవాడు అనేకమైన ముద్దులు పెడతాడండి. దేవునికి స్తోత్రం. మేలుకోరు స్నేహితుడు గాయములు చేస్తాడు, పగవాడు అనేకమైన ముద్దులు. ఈ నిజమైన స్నేహితుడిని ఎంతమంది ఇష్టపడుతూ ఉన్నారు? ఆ నిజమైన స్నేహితుడు మీ కొరకు ప్రాణం పెట్టాడు. దేవుడు ఈ మాటలు మీ హృదయంలో దేవుడు దీవించును గాక. గాడ్ బ్లెస్ యు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ నిజమైన స్నేహితుని కొరకు ఒక పాట పాడదామా? అందరు లేచి నిలబడదాం. ఆరాధన గీతం పాడదాం. రండి, ఆరాధన గీతం పాడదాం.